హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా దిగులుగా ఉన్నారు కదా? అవును, ఎందుకంటే మనకి గ్రూప్ 1 మార్క్స్, గ్రూప్ 2 మార్క్స్, గ్రూప్ 3 మార్క్స్ అన్నీ వచ్చాయి. కాకపోతే ఏంటంటే దాంట్లో సాటిస్ఫాక్షన్ లేదు మనకి. ఎందుకంటే రీజన్ ఏంటంటే గ్రూప్ 1కి సంబంధించి మనకి ఇండివిజువల్ లాగిన్లో ఏదైతే మార్కులు పెట్టారో ఆ మార్కులు చూసి మనం షాక్ అయిపోయాం. ఎందుకు అంటే మనకి ఎవాల్యుయేషను కరెక్ట్గా జరిగిందా జరగలేదా, ఎట్లా జరిగింది అనే డౌట్స్ మనకు వస్తున్నాయి. అయితే చూడండి, గ్రూప్ 1 పేపర్ ఎవాల్యుయేషన్ గురించి మనకి నిన్న ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు కదా టీజీపీఎస్సీ. ఆ ప్రెస్ నోట్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళకంటే ఎక్కువ మంది ఉన్నారని. అట్లాగే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఏదైతే మార్క్స్ బాగా డిఫరెన్స్ ఎక్కువ వచ్చిందో చాలామంది అనుకుంటున్నట్టు తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చినాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అని చెప్పి అది కొంత నిజంగానే ఉండొచ్చని ఒక భావన కలుగుతుంది. ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళే 450 కంటే పైగా మార్కులు సంపాదించారని తెలుస్తుంది. ఇంకా మనకు క్లారిటీ లేదు, క్లారిటీ వచ్చే వరకు మనం దేన్ని నిర్ధారించలేము. అయితే ఒకటి ఫ్రెండ్స్, మేజర్గా ఇక్కడ నేను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 టాక్స్ అని చెప్పేసి ఏదైతే మెన్షన్ చేశానో, సో ఫస్ట్ మనం పేపర్ ఎవాల్యుయేషన్ గురించి, పేపర్ వాల్యుయేషన్ ఎట్లా జరిగింది గ్రూప్ 1 గురించి అనేది ఒకటి మనము అంచనా వద్దాం. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేజర్గా పేపర్ 1, పేపర్ 5, పేపర్ 6. పేపర్ 1 వచ్చి మనకి ఎస్ఏ పేపరు, పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ పేపర్ 6 మన తెలంగాణ సొసైటీ, తెలంగాణ మూమెంట్. సో ఈ పేపర్లలో మనకి చాలా మందికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు టాప్లో ఎవరైతే వచ్చారో మనకి తెలుస్తున్న మార్క్స్ ఏవైతే ఉందో 535 అని, 560 అని కొంతమంది చెప్తున్నారు, 450+ చాలామంది చెప్తున్నారు నాకు 450+ వస్తున్నాయని. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఈ 450 అనేది ఇంగ్లీష్ని ఇంక్లూడ్ చేసి చెప్తున్నారా లేకపోతే ఎక్స్క్లూడ్ చేసి చెప్తున్నారా అనేది మనకు అర్థం కావట్లేదు. ఫస్ట్ లేదు, ఉత్తేనే మనకి ఏదో మార్కులు, నాకు మార్కులు సరిగ్గా రాలే కాబట్టి నాకు 500 వచ్చినాయి, 600 వచ్చినాయి అని ఏదో చెప్తున్నారు అనేది కూడా మనకు తెలియదు. అయితే కొంతమంది కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ప్రకటించుకున్నారు, మా స్టూడెంట్కి ఇన్ని మార్కులు వచ్చినాయి, మా స్టూడెంట్కి అన్ని మార్కులు వచ్చినాయి అని. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే పేపర్ వాల్యుయేషన్లో ఒక 40 మంది ప్రొఫెసర్లు తెలంగాణ మూమెంట్ని పేపర్ని దిద్దితే ఆ 40 మంది మెంటాలిటీ ఒకే తీరుగా ఉండదు. ఒకటి. రెండవది ఏంటంటే మనం ఆలోచించాల్సింది, తెలంగాణ మూమెంట్ అనేది ఒక ఎమోషనల్ పేపర్. అది ఆ పేపర్ ఏంటంటే మనము చాలా ఎమోషన్ తోటి రాసుంటాం అందరం. సో దాన్ని అదే ఎమోషన్ తోటి చదవగలిగే కెపాసిటీ ఉన్న ప్రొఫెసర్లు లేదంటే లెక్చరర్లు దిద్దితే కనుక మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఆ పేపర్లో 15కి 15 క్వశ్చన్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలంగాణ మూమెంట్లో. 15కి 15 క్వశ్చన్లు చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 4 మార్కులు ఒక్కొక్క క్వశ్చన్కి పడ్డా కూడా 60 మార్కులకు పైగా రావాలి మార్కులు. అయితే చాలామంది నాకు చెప్తున్నది ఏంటంటే నాకు ఓన్లీ 45 వచ్చినాయి, 35 వచ్చినాయి, 50, 55 కంటే ఎక్కువ ఎవరు చెప్పట్లేదు. సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్లో ఎన్ని మార్కులు వేసినట్టు దాని అర్థం 3 మార్కులు వేసినట్టు, 2 మార్కులు వేసినట్టు, లేకపోతే 4 మార్కులు కంటే ఎక్కువ రానట్టు దాని అర్థం. సో 4 మార్కులు వేసినా కూడా ఈవెన్ అన్నింటిలో 15కి 15 4 మార్కులు వేసినా కూడా 60 పైనే రావాలి మనకి. సో అంటే తెలంగాణ మూమెంట్ పేపర్ అంత కఠినంగా దిద్దడానికి కారణం ఏంటి? అదే సమయంలో కొంతమందికి హైయెస్ట్ మార్క్స్ దాంట్లో తెలంగాణ పేపర్లో 100 మార్క్స్ వచ్చాయని ప్రెస్ నోట్లో చెప్పారు. సో 100 మార్కులు వచ్చినాయి అంటే ఒక అభ్యర్థికి తెలంగాణ మూమెంట్లో 100 మార్కులు వచ్చినాయి అంటే అప్రాక్సిమేట్గా ఎన్ని మార్కులు వేసినట్టు? 6కు పైగా మార్కులు వేసినట్టు ఒక్కొక్క క్వశ్చన్కి. యావరేజ్గా 6కు పైగా మార్కులు ఒక అభ్యర్థికి వేస్తూ మిగతా అభ్యర్థులకి 3 మార్కులు వేస్తున్నావు అంటే ఎంత వ్యత్యాసం ఉంది? అంటే పేపర్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళు కొంతమంది తెలంగాణ వాళ్ళు, కొంతమంది నాన్ తెలంగాణ వాళ్ళు, అంటే మిగతా స్టేట్స్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా కావచ్చు. సో ఇక్కడ మనకి తేడా జరిగిందని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పర్సన్, సపోజ్ తెలంగాణ ఉద్యమం చేసిన పర్సన్ తెలంగాణ ఉద్యమం పేపర్ ఎవరైతే జవాబు రాస్తున్నారో స్టూడెంట్స్, ఆ జవాబుని కనుక చూస్తుంటే వాడు ఎమోషన్గా ఫీల్ అవుతాడు.
ఎమోషన్గా ఫీల్ అయ్యి అబ్బా నా తెలంగాణ గురించి ఎంత బాగా రాసినావు అని చెప్పేసి దానికి మంచి మార్కులు వేసే అవకాశం ఉంటుంది, తెలుగులో అయినా ఇంగ్లీష్లోనైనా. అదే విషయం మనము సపోజ్ ఆంధ్ర వ్యక్తి ఒకవేళ ఎవరైనా ఉంటే అది కరెక్షన్ చేస్తుంటే కనుక అప్పుడు ఏమవుతుంది, డెఫినెట్గా నా ఆంధ్రాని తిడుతూ రాస్తున్నాడు, నా ఆంధ్రాని విమర్శిస్తూ రాస్తున్నాడు కాబట్టి వీడికి తక్కువ మార్కులు వేస్తానని చెప్పి 2 మార్కులు 3 మార్కులు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ ఎందుకు మనకి ఈ తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి 40 మంది ప్రొఫెసర్లతో దిద్దించినమని చెప్పేసి చెప్తున్నారు కదా, ఆ 40 మంది ప్రొఫెసర్లు ఏ ఏరియా నుంచి ఉన్నవాళ్ళు చెప్పండి మీరు. అంటే వాళ్ళు ఆంధ్ర ఏరియా నుంచి ఉన్నారా, లేకపోతే తెలంగాణ నుంచి ఉన్నారా, లేకపోతే అదర్ దెన్ ఈ 2 స్టేట్స్ అంటే ఆంధ్ర తెలంగాణ కాకుండా వేరే స్టేట్స్ నుంచి ఎవరైనా వచ్చారా? సో ఇక్కడ అనేక రకాల డౌట్స్ ఉత్పన్నమవుతున్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇది నిజమా కాదా, టీఎస్పీఎస్సీ పారదర్శకత ఎంత మాత్రం నిజం అనేది అది మనకు తెలియాలంటే దానికి సంబంధించిన డేటా అనేది డీటెయిల్స్ అనేది బయటపెట్టాల్సిన అవసరం ఉంది. అయితే మనకి తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది మార్క్స్లో అని చెప్పేసి అంటున్నారు కాబట్టి సో దానికి సంబంధించిన డేటా బయట పెట్టండి. మీరు పారదర్శకంగా రిజల్ట్స్ ఇచ్చారని మాకు అర్థమవుతుంది, కానీ డేటా బయట పెట్టండి. డేటా బయట పెడితే పారదర్శకమే అనుకుంటాం మేము. ఒకటి. రెండోది ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ మీడియంలో మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాళ్ళకి తెలుగు చక్కగా రాదు. నేను కూడా నిజానికి ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ రాసిన, కాకపోతే తెలుగు మీడియంలో చదువుకున్నవాడిని. సో నేను చెప్పేది ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఎవరికి అన్యాయం జరగొద్దు అంటే మీరు తెలుగులో ఏదైతే క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టారో ఇంగ్లీష్లో అదే తెలుగులో కూడా పెట్టండి. అంటే తెలుగు రాకుండా పరిపాలన ఎట్లా జరుగుతుందని అనుకుంటారు? తెలుగు లేకుండా పరిపాలన జరుగుతుందా? మన తెలంగాణ స్టేట్లో తెలుగు మాట్లాడే వాళ్ళే అత్యధికం ఉంటారు. సో ఓన్లీ ఇంగ్లీష్లో డ్రాఫ్టింగ్ ఇదంతా కూడా ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. డ్రాఫ్టింగ్ వస్తుంది, ఇంగ్లీష్లో పెద్ద సమస్య ఏం కాదు. కావాలంటే ఇంగ్లీష్ కోర్సుకి మనం వెళ్ళినామంటే 1 సంవత్సరం లోపు ఇంగ్లీష్లో పట్టు వస్తుంది. అసలే ఇంగ్లీష్ రాకుండా నాకు తెలిసి ఎవరు ఉండరు. అసలే ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్లో క్వాలిఫై ఎట్లా అవుతారు వాళ్ళు? ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ పేపర్ ఏదైతే పేపర్ ఉందో. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకత లేదు అని ఎవరు ఆరోపించట్లేదు. అది పారదర్శకమా కాదా అని నిరూపించుకోవాల్సిన బాధ్యత కమిషన్కు ఉంది. ఎందుకంటే ఒక ఆరోపణ జరుగుతుంది, వ్యత్యాసం క్లియర్గా కనిపిస్తుంది. తెలంగాణ మూవ్మెంట్ పేపర్లో ఎట్లా వ్యత్యాసం చూపిస్తారు? ఒక పర్సన్కి 35 మార్కులు ఎట్లా వస్తాయి? 15 క్వశ్చన్లు అటెంప్ట్ చేసిన వాడికి ఈవెన్ 3 మార్కులు 3.5 మార్కులు 4 మార్కులు వేసినా కూడా 50 నుంచి 60 మార్కులు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే రకంగా ఒక టాపర్ అయితే ఎవరైతే ఉన్నారో 100 మార్కులు వచ్చాయంటే ఆ 100 మార్కులు ఏ రకంగా వేశారు? అంటే మీరు 7 మార్కులు 6 మార్కులు ఎట్లా వేశారు? మిగతా వాళ్ళకి 4 మార్కులు ఎట్లా వేశారు? అంటే వీళ్ళంతా తెలంగాణ ఉద్యమం గురించి చదువుకుని వాళ్ళ, లేకపోతే అసలు సరిగ్గా రాయని వాళ్ళ? పోనీ 1-2 ఉన్నారంటే అనుకోవచ్చు, వందల సంఖ్యలో ఉన్నారు. కొంతమంది అయితే ఇన్స్టిట్యూట్స్లో కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించిన పేపరు, ఆ పేపరు కోచింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ మార్కులు వచ్చినాయని తెలుస్తుంది. అట్లాగే కొంతమంది తెలంగాణ మూవ్మెంట్ గురించి ఆర్టికల్స్ రాశారు, తెలంగాణ మూవ్మెంట్ గురించి వివిధ పత్రికల్లో జర్నల్స్లో ఆర్టికల్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ మూవ్మెంట్ గురించి బుక్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా తక్కువ మార్కులు వచ్చాయని తెలుస్తుంది. అంటే 50 మార్కుల కింద లేదంటే 60 మార్కుల కింద రావడం అంటే ఒక్క క్వశ్చన్కి ఎంత బాగా రాసినా, ఎంత చండాలంగా రాసినా 4 మార్కులు. చండాలంగా అంటే తెలంగాణ గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు 4 మార్కులు ఈజీగా పడాలి కదా, అంటే 60 పైన రావాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి కొంతమందికి టాపర్కి 100 మార్కులు ఎట్లా వచ్చినాయి, వీళ్ళకి 40 మార్కులు 30 మార్కులు ఎట్లా వచ్చినాయి? ఇది క్లియర్గా తెలుస్తున్న వివక్ష. అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా నిజానికి మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం అనుకున్న విషయం ఏంటంటే 70 మార్కులు వస్తే సూపర్ మార్క్స్, టాప్ మార్క్స్ ఉంటాయని. కానీ దాంట్లో కూడా 90+ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అనేది మనకు అర్థం కావట్లేదు ఇక్కడ. ఒకటి. రెండోది ఏంటంటే ఎస్ఏ పేపర్ అనేది మరీ ఘోరమైన మార్క్స్ వచ్చినాయండి. ప్రతి ఒక్కరు ఎస్ఏనే నమ్ముకున్నారు. యాక్చువల్గా ఒక ఎస్ఏకి 20 మార్కులు 25 మార్కులు పడ్డా కూడా 60 నుంచి 75-80 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ ఎస్ఏకి ఎప్పుడైనా సరే లిబరల్గా ఉంటుంది కరెక్షన్. ఇప్పుడు మనకి ఎస్ఏలో చూడండి, ఈవెన్ యూపీఎస్సీలో కూడా 40-50% మార్క్స్ ఈజీగా రావాల్సిన అవసరం ఉంటుంది ఎస్ఏలో. ఎందుకంటే ఎస్ఏ అనేది జనరలైజ్డ్, అది
అది ఒక బ్లూ ప్రింట్ ఇచ్చి దిద్దించేది కాదు. ఎందుకంటే ఒక్కొక్కరి భావనలు, ఒక్కొక్కరి ఉద్దేశాలు, ఒపీనియన్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క తీరుగా ఉంటాయి. ఏదో బ్లూ ప్రింట్ పట్టుకొచ్చి ఆ బ్లూ ప్రింట్లో ఇట్లా ఉంటేనే మార్కులు వేయాలి, ఇట్లా ఉంటేనే మార్కులు వేయాలంటే అది కుదరదు కదా. ఎందుకంటే ఒక భావ వ్యక్తీకరణకు సంబంధించిన విషయం ఎస్సే అనేది. సో ఆ వ్యక్తీకరణ అనేది నువ్వు అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. ఈ అబ్బాయి ఎట్లా, లేదంటే ఈ అమ్మాయి ఎట్లా భావాన్ని వ్యక్తీకరిస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. కానీ ఆ బ్లూ ప్రింట్లో ఈ పర్టికులర్ విషయాలు ఉంటేనే నేను మార్కులు వేస్తాను, ఈ పర్టికులర్ విషయాలు ఈ పదాలు లేకపోతే మార్కులు అనేది తప్పు. సో ఇట్లా మనకి ఏనాడు కూడా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఒక గ్రూప్ 1కి సంబంధించిన హైయెస్ట్ క్యాడర్ సివిల్ సర్వీస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల్ని ఎందుకని సక్రమంగా నిర్వర్తించట్లేదు అనేది ఇక్కడ ప్రాబ్లం. అయితే టీజీపీఎస్సీని విమర్శించట్లేదు, ఇక్కడ టీజీపీఎస్సీని క్లారిటీ కోరుతున్నాను. క్లారిటీ ఏంటంటే మీరు డేటాని బయటపెట్టండి. మేము అడిగేది ఏంటంటే తెలంగాణలో తెలుగు వాళ్ళే ఉన్నారు. తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు తెలుగుని ఫస్ట్ గౌరవిద్దాం. మనమందరం తెలుగుని గౌరవిస్తూ తెలుగు మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరగకూడదు. అట్లాగే ఇంగ్లీష్ మీడియంలో రాసిన విద్యార్థులకు కూడా అన్యాయం జరగకూడదు. ఇంగ్లీష్ మీడియం రాసినంత మాత్రాన వాళ్ళు మన తెలంగాణ బిడ్డలు కాకుండా పోరు. వాళ్ళు తెలుగులోనే మాట్లాడతారు, తెలంగాణ యాసలోనే మాట్లాడతారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే తెలుగుని అధికార భాషగా ప్రకటించండి. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో తెలుగు మీడియము తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్ కూడా పెట్టండి. ఇంగ్లీష్తో పాటు ఇంగ్లీష్ ఉంచండి, తెలుగు కూడా పెట్టండి. అప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది తెలుగు పాస్ అవుతారో చూద్దాం. అట్లాగే తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఇంగ్లీష్ పాస్ అవుతారో చూద్దాం. నేను ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థిని అయినప్పటికీ నాకు తెలుగు అంటే ప్రాణం. తెలుగు భాష అనేది మన తెలంగాణకి ఒక పట్టుకొమ్మ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తెలుగుని గౌరవిద్దాం, తెలుగుని మనము మట్టి వేసి కప్పకూడదు ఒకటి. రెండోది ఏంటంటే ఈ పేపర్ 156లో ఏవైతే మార్క్స్, ఈ పేపర్ 156 కాకుండా మనకి 2, 3, 4 ఉన్నాయి కదా. 2, 3, 4 పేపర్లో ఆల్మోస్ట్ ఎవరైతే బాగా రాశారో వాళ్ళకి మంచి మార్కులు రావడం జరిగింది. దాంట్లో ఎవరికి డౌట్ లేదు. ఈ పేపర్ 2, 3, 4లో ఏదైతే మార్క్స్ ఇచ్చారో అట్లాగే పేపర్ 156లో ఇవ్వలేకపోయారు. అంటే వ్యత్యాసము, డిఫరెన్స్ చాలా పెద్దగా ఉంది. బాగా రాసిన వాళ్ళకి, యావరేజ్గా రాసిన వాళ్ళకి, ఎక్సలెంట్గా రాసిన వాళ్ళకి అట్లా డిఫరెన్స్ చాలా ఉంది. అయితే పేపర్ 2, 3, 4 గురించి మేము పెద్దగా వరీ అవ్వట్లేదు. ఎందుకంటే మనం రాసిన కంటెంట్ని బట్టి, మనం రాసిన దీన్ని బట్టి మార్కులు పడ్డాయనే భావన అయితే వ్యక్తం అవుతుంది. కానీ పేపర్ 156 గురించి దయచేసి టీజీపీఎస్సీని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పేపర్ 156లో ఎవాల్యుయేషన్ సరిగ్గా జరగలేదని తెలుస్తుంది. సో దానికి సంబంధించి మీరు ఒక డేటాని ఇవ్వండి, దానికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎందుకంటే తెలంగాణ బిడ్డలు ఎన్ని సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు. సో ఇటువంటి పేపరు, ఇటువంటి సివిల్ సర్వీసెస్ ఏదైతే ఉందో తెలంగాణలో, మన తెలంగాణ పోరాటము ఎందుకు చేసినాం, మనము ఉద్యోగాల కోసం, నీళ్ళ కోసం, నిధుల కోసం చేసినాం. సో అటువంటి తెలంగాణని డెవలప్ చేయడానికి ఓన్లీ మార్కులే కాదు, ఎమోషన్ కూడా ఉండాలి. తెలంగాణ అంటే నా రాష్ట్రము, తెలంగాణ నా రాజ్యము, నా రాజ్యాన్ని నేను కాపాడుకుంటాను, నా రాజ్యం అంటే నాకు ప్రేమ, నా రాజ్యంలో ఉన్న ప్రజల్ని నేను రక్షించుకుంటాను అని చెప్పేసి ఒక రకమైన భావన ఉండకపోతే మటుకు అది వేస్ట్. సో అయితే దయచేసి నేను టీఎస్పీఎస్సీని కోరుతున్నాను, డేటా క్లారిఫై చేయండి. సో ముందు ఏంటంటే ఇటువంటి వ్యత్యాసాలు రాకుండా చూసుకోండి. ఇప్పుడు కూడా మళ్ళీ రీకౌంటింగ్ కాకుండా రీఎవాల్యుయేషన్ పెడితే కనుక పారదర్శకత అనేది ఒకటి కనిపిస్తుందని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి అయితే గ్రూప్ 1 మార్క్స్, కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. గ్రూప్ 1 కట్ ఆఫ్ మార్క్స్ చాలా హై లెవెల్లో ఉండబోతున్నాయండి. అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది క్లియర్గా ఏంటంటే 450కి పైగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారని తెలుస్తుంది. మరి అది ఎంత మాత్రం నిజం అనేది జిఆర్ఎల్ వస్తే కానీ తెలియదు. బట్ 420 మార్కులు వస్తే జాబ్ వస్తుంది అనుకుంటున్నామంటే అది మన తప్పుడు ఆలోచన. ఎందుకంటే 450 పైనే ఉంది చూడండి మొత్తం. చాలామంది అంటే 450 కాకుండా అట్లీస్ట్ కొన్ని కేటగిరీస్లో ఉమెన్కి సంబంధించి 420, 430 వరకు వస్తే సరిపోతుంది. బట్ నాకు తెలిసి
అంటే ఓపెన్ కేటగిరీలో అయితే కనుక 420 వస్తే రావడం కష్టం. సో అట్లాగే కొన్ని కేటగిరీస్లో 370 360 వచ్చినా కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దాన్ని మనం ఇప్పుడే కరెక్ట్గా ఎస్టిమేట్ చేయలేము, జిఆర్ఎల్ వస్తే కానీ చెప్పలేము. సో ఇక్కడ నాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఎస్సీ కేటగిరీలో అండ్ ఎస్టీ కేటగిరీలో తర్వాత బీసీఏకి సంబంధించిన కేటగిరీలో కనుక ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో వీళ్ళకి దాంట్లో కూడా మల్టీజోన్ 2లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో మల్టీజోన్ 2లో ఈ 3 కేటగిరీలకు సంబంధించిన ఉమెన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉమెన్కి సంబంధించిన రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఈవెన్ 350 or 360 పైన వచ్చినా కూడా అవకాశం ఉందండి. అంటే అవకాశం ఉంది అంతే, అది జిఆర్ఆర్ వస్తే కానీ తెలియదు మనకి. ఓకే, అండ్ దాని తర్వాత మనకి గ్రూప్ 2 కట్ ఆఫ్ కనుక చూసుకుంటే గ్రూప్ 2 కట్ ఆఫ్ నిజానికి గ్రూప్ 2లో చాలా ఎక్కువ మార్కులే వచ్చినాయి, 447 టాప్ మార్క్స్ వచ్చినాయి. సో అయితే ఇక్కడ మేజర్గా ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఈ 3 డిసెండింగ్ ఆర్డర్లోనే ఫిల్ చేస్తారు. కాబట్టి మనకి గ్రూప్ 2కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 447 టాప్ వచ్చాయి. సో 447 మార్క్స్ అంటే మనకి ఓవరాల్గా 18 రకాల పోస్టులు ఉన్నాయండి. సో మనము ఒకసారి కనుక కట్ ఆఫ్ మార్క్స్ బేరేజ్ వేసుకుంటే చూడండి, గ్రూప్ 2కి నా అంచనా ఏంటంటే ఓపెన్ కేటగిరీలో 380 మార్కులు రావాల్సిన అవసరం ఉంటుంది. 380 మార్కులు రావాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఉమెన్కి అయితే కనుక ఒక 360 వరకు వస్తే సరిపోతుంది. అట్లాగే ఈడబ్ల్యూఎస్కి 370 అండ్ ఈడబ్ల్యూఎస్లో ఉమెన్కి ఒక 320 వరకు రావాల్సిన అవసరం ఉంటుంది. సో బీసీఏ కనుక చూసుకుంటే ఒక 350 వరకు ఉంటుంది అండ్ 300 ఉమెన్ కేటగిరీలో ఉండొచ్చు అని అంచనా. బీసీబీ, బీసీడీ ఈ రెండు ఆల్మోస్ట్ 375 అనేది జనరల్కి అండ్ 350 దగ్గరగా 350 వచ్చి ఉమెన్కి అంటే 345 వరకు వచ్చినా సరిపోతుంది. అట్లాగే బీసీసీకి 350 అండ్ 290 ఉమెన్ అండ్ బీసీఈకి 350 290, ఎస్సీకి 350 290, ఎస్టీకి 345 285 ఇట్లా వస్తే కనుక వచ్చే అవకాశం ఉందండి. అండ్ గ్రూప్ 3 కనుక చూసుకుంటే మనము ఓపెన్ కేటగిరీలో 290 రావాల్సిన అవసరం ఉంటుంది. మనకి గ్రూప్ 3లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 339.23 వచ్చినాయి టాప్ వరకు. సో ఒక 290 మార్క్స్ ఓపెన్ కేటగిరీలో రావాల్సిన అవసరం ఉంటుంది. జనరల్లో 270 వచ్చి ఉమెన్కి. అండ్ ఈడబ్ల్యూఎస్కి అయితే కనుక 280 260, బీసీఏకి 270 240, బీసీబీ అండ్ బీసీడీకి 285 260 రావాల్సిన అవసరం ఉంటుంది. అండ్ బీసీసీ 250 230, బీసీఈ కూడా 250 230, ఎస్సీ 260 240 అండ్ ఎస్టీ కూడా 260 240 రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అంచనా. సో ఫ్రెండ్స్, మనము నెక్స్ట్ నోటిఫికేషన్లోనైనా గ్రూప్ 1 అయితే ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 1లో ఇటువంటి విభేదాలు, ఇటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఉండాలంటే కనుక గ్రూప్ 1 కూడా మల్టిపుల్ చాయిస్ పెట్టండి. ఎగ్జాము రెండు దఫాల్లో 2 డిఫరెంట్ ఫేజెస్లో పెట్టండి. ఫస్ట్ ఫేజ్ ప్రిలిమినరీ, సెకండ్ ఫేజ్ వచ్చేసి మెయిన్స్ పెట్టండి. రెండు కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వండి. అప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే చాలా మంది బాగా చదివే వాళ్ళు ఉన్నారు తెలుగు మీడియంలో. ఇప్పుడు గ్రూప్ 2లో చూడండి, తెలుగు మీడియంలో చాలా మందికి మంచి మార్క్స్ వచ్చినాయి. అండ్ గ్రూప్ 2లో టాప్ 100లో చాలా మంది అబ్బాయిలు ఉన్నారు. బట్ గ్రూప్ 1లో ఏంటంటే మరి స్కేలింగ్ ఎట్లా చేశారో తెలియదు. చాలా మంది అబ్బాయిలు ఉన్నారు, 40% అమ్మాయిలు ఉన్నారు. సో స్కేలింగ్ ఏమైనా మరి అమ్మాయిలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారా అనేది కూడా తెలియదు మనకి. రెండోది ఏంటంటే ఈ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ కనుక పెడితే 2 స్టేజ్లో పెట్టండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ అని. అప్పుడు మీకు ఎటువంటి ఎవాల్యుయేషన్లో ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే అనవసరంగా గొడవ పెడతారు పిల్లలకి మధ్యన. సో ఇది టీజీపీఎస్సీకి నా రిక్వెస్ట్, మంచిగా ఆబ్జెక్టివ్ టైప్ పెట్టండి. ఎంచక్క ఏముంటుందంటే మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 పెట్టండి, అన్ని పేపర్లు పెట్టండి ఆబ్జెక్టివ్ టైప్లా.
ఒకటికి 2 సార్లు క్వశ్చన్ చూసుకోండి, ఎటువంటి తప్పులు లేకుండా ఇచ్చేలాగా చూడండి. సో నేను చెప్పేది ఏంటంటే మన తెలంగాణ డెవలప్ అవ్వాలి అంటే కనుక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలి. స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా పెద్ద పాత్ర వహిస్తారు మన తెలంగాణ సొసైటీలో. తెలంగాణ డెవలప్మెంట్కి స్టూడెంట్స్ లేకుండా మనం ఊహించుకోలేము తెలంగాణలో ఒక డెవలప్మెంట్ అనేది. అట్లాగే తెలంగాణ అనేది ఎటువంటి ఉద్యమం వచ్చినా ఎన్నో రకాల ఉద్యమాలను ఆల్రెడీ చేసింది. అటువంటి ఉద్యమాలలో ముందుండే పాత్ర స్టూడెంట్స్ది. సో స్టూడెంట్స్, ఉద్యోగస్తులు, తర్వాత యంగ్స్టర్స్ వీళ్ళని గౌరవించండి, వీళ్ళ ఎమోషన్స్ని గౌరవించండి. సో నేను చెప్పేది అంతకంటే ఎక్కువేం లేదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే. థ్యాంక్ యూ సో మచ్.